నాకు తెలిసింది మీరంతా గోరేగావ్ వెళ్తున్నారట మీ నాన్న దగ్గరికి. మీ నాన్నతో చెప్పు, సతారా సేటు ధన్సుక్లాల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అని. అలాగే సేట్ గారు, తప్పకుండా చెప్తాను. అలాగే ధన్యవాదాలు. భీమ్, సేటు గారు ఇచ్చిన బట్టలు వేసుకుంటావా? అవునత్తయ్య, వేసుకుంటాను. ఎందుకంటే నాన్న చెప్తుంటారు, ఇంట్లో నుంచి బయలుదేరుతున్న సమయంలో తయారయ్యి బయలుదేరడం మంచిదని. అలాగే మార్గంలో ఎవరైనా నా బట్టలు చూసి జాతిని గుర్తించి దెప్పి పొడుపుల మాటలు అంటుంటే వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోవడంలో ఎలాంటి అర్థం లేదని. ఆయన ఈ బట్టలు ఇచ్చి మన పేదరికాన్ని హేళన చెయ్యలేదు. నిజానికి ఈ బట్టలు ఇచ్చి తన ప్రేమను ప్రదర్శించాడు. తులసి, మంజులా, భోజనం డబ్బా తీసుకురా. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా? ఇవ్వు, ఇది భోజనం డబ్బా. దారిలో భోజనం చేయండి. అన్నట్టు ఇవి కొన్ని డబ్బులు ఉంచుకోండి, ప్రయాణంలో పనికొస్తాయి. వినాయక్, మీరందరూ సిద్ధంగా ఉన్నట్టే కదా? ఇదిగో, నేను మీ అందరి కోసం మిఠాయిలు తీసుకొచ్చాను. దారిలో తినండి. అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు మావయ్యని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, సరేనా? బాలా అన్నయ్య, నేను మీ మీద ఒత్తిడి చేయడం లేదు. కానీ మీరు కూడా వచ్చుంటే నాకు ఇంకా అన్నయ్యకు ఇద్దరికీ మంచిగా అనిపించేది. మీ అందరితో కలిసి వచ్చుంటే నాకు కూడా మంచిగా అనిపించేది. అయినా చూడండి, ఎవరో ఒకరు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది కదా. తులసి, మంజుల అత్తయ్యను ఇలా ఒంటరిగా వదిలేయడం కూడా మంచిది కాదు. ఇక్కడే ఆ పాపు. భీమరావు, ఎడ్ల బండి వచ్చేసింది, రండి. రండి, అందరూ ఎక్కండి. జీవితంలో మొదటిసారి అంత దూర ప్రయాణానికి బయలుదేరారు. మంచి మనసుతో వెళ్ళండి. అక్కడికెళ్ళి మీరంతా తిరిగి వచ్చాక అప్పుడు నాకు చెప్పండి, ప్రయాణం ఎలా సాగింది, గోరేగావ్ ఎలా ఉందో. జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? పోనీ అన్నా. ఆనంద్, అందరినీ జాగ్రత్తగా చూసుకో బాబు. నేనేమనుకుంటున్నానంటే, నేను ధ్రువుని ఇక్కడికే రప్పించుకోవాలని. నేను తనకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇక వాడికి తెలిసినప్పుడు తన తండ్రి భీమరావ్ ఇంకా తన కుటుంబ సభ్యులను ద్వేషించడం మానేశాడు అని. అప్పుడు బహుశా వాడు నన్ను క్షమిస్తాడేమో. నీకేమనిపిస్తుంది మంగేష్? నిజం సేటు గారు, మీ కొడుకు మిమ్మల్ని క్షమిస్తాడు. రప్పించుకోండి. సేటు గారు, నేను ఒకటి అనుకుంటున్నాను. నేను కూడా నా కుటుంబాన్ని మళ్ళీ ఇక్కడికి పిలిపించాలనుకుంటున్నాను. ఇది కూడా మంచిదే. గురువుగారు గురువుగారు, అభినందనలు గురువుగారు, అభినందనలు. అభినందనలా? మీరంతా నాకు ఏ విషయంలో అభినందనలు చెప్తున్నారు? గురువుగారు, అన్నింటికంటే ముందు నేను దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్తున్నాను. ఇక అభినందనలు ఎందుకంటే గురువుగారు, మీ శిష్యుడు భీమరావు ఆ సర్వజ్ఞాని దొంగ స్వామీజీని గ్రామంలోంచి వెళ్ళగొట్టాడు. అది నేను దారి పొడుగున అందరి నోట వింటూనే ఉన్నాను. తను చాలా మంచి పని చేశాడు. తన లక్ష్యంలో విజయం సాధించాడు. గురువుగారు, ఈ మధ్య మన గ్రామంలో మీ శిష్యుడు భీమరావుని కొందరు ద్వేషించడం మానుకున్నారు.
అందులో సేటు గారు కూడా ఒకరు. నిజంగా ఇది ఒక అద్భుతమే జరిగింది. అవును గురుగారు, కానీ పండితులు గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పటికీ ఇదే ఆలోచిస్తున్నారు. సంతోషాలు జరుపుకోవాలా లేక విచారం వ్యక్తం చేయాలా అని. పండితుల వారు ధర్మంతో ఒకవేళ చదువు తోడైందంటే అప్పుడు మీ ధర్మం అలాగే మనుషుల జీవితం రెండూ ధన్యమైపోతాయి. సరే, నేను వెళ్తున్నాను. సామాన్లు ఇంట్లో పెట్టి భీమ్కి అభినందనలు చెప్పాలి. కానీ గురువుగారు, భీమ్రావ్ అలాగే ఆనంద్ ఇంకా గంగ పిల్లలిద్దరిని తీసుకుని గోరేగావ్ వెళ్ళాడు రామ్జీని కలవడానికి. ఏం పర్వాలేదు, తను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అప్పుడు అభినందనలు చెప్తాను. నేను బయలుదేరతాను. అలాగే గురువుగారు. ఏం ఆలోచిస్తున్నావక్క? ఏంటంటే రోజుల్లో 4వ జాము గడిచిపోతుంది. మన అన్నయ్యలు ఎక్కడి దాకా చేరుకున్నారో అని, అలాగే వాళ్ళు నాన్న దగ్గరికి చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందో అని. భీమ్ ఇప్పుడు మైసూర్కి చేరుకొని ఉంటాడు. తను ఇంకా గోరేగావ్కి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మైసూర్ నుంచి గోరేగావ్ చాలా దూరం ఉంది. రైలు బండి నుంచి తను మైసూర్లో దిగి ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆనంద్ మావయ్య, ఎంత పెద్ద స్టేషను! మొత్తం గ్రామం అంతా ఇక్కడే ఉంటుందా? పైగా ఆనంద్ మావయ్య, ఇక్కడంతా చాలా శుభ్రంగా ఉంది. ఎంతగా మెరిసిపోతుందో! అదిగో అటు చూడు, జట్కా బండి. కానీ నాన్నేం చెప్పాడంటే మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ఎవరినో పంపిస్తానన్నారు. కానీ ఎవరూ కనిపించడం లేదు. అవును, కానీ నాన్న చెప్పారంటే ఇక తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు. సరే, అంతసేపు మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం. పదండి. అటు చూడు సీతకొక చిలుక. నమస్తే కార్యదర్శి గారు. ఈరోజు పని అయిపోయింది, ఖాతాలో రాయండి. చాయ్ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారు? అది భీమ్ దగ్గర నుంచి ఇంతవరకు జవాబు రాలేదు. తను ఎప్పుడొస్తున్నాడనేది. జవాబు వస్తుందిలేండి. ఇక జవాబుగా ఏమొస్తుందో అది తెలిసిందే కదా. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. జీజాబాయ్, కానీ తను ఎప్పుడొస్తున్నాడో తెలియాలి కదా. అప్పుడు తనను తీసుకురావడానికి ఎవరినైనా మైసూర్ స్టేషన్కి పంపిస్తాను. లేదంటే తను ఒక్కడే ఎలా వస్తాడు? పైగా అక్కడి నుంచి గోరేగావ్ చాలా దూరం. ఇక దారి కూడా ఎలా ఉందంటే ప్రతిరోజు ఏదో ఒక దోపిడీ సమాచారం గురించి వింటూ ఉంటాం. అందుకే కొంచెం కంగారు పడుతున్నాను. మీరేం కంగారు పడకండి. ముందు చాయ్ తాగండి, జవాబు వచ్చేస్తుంది. ఏ నిధి తీసుకొస్తున్నాడని ఎవరో దోచుకోవడానికి? ఇదిగో బాబు, డబ్బులు తీసుకో. అరే, ఈ ఉత్తరాన్ని రామ్జీకి ఇవ్వమని భీమ్ ఇచ్చాడు కదా, నేను మర్చిపోయాను. రేపు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను.
భీమ్, చాలా ఆలస్యం అయిపోయింది. నాన్న ఇంతవరకు ఎవరిని పంపించలేదు, ఎవరూ కనిపించడం లేదు. అవును ఆనంద్ అన్నయ్య, కానీ మీరేం కంగారు పడకండి, ఎవరో ఒకరు వస్తారు. ఇంకొంచెం సేపు ఎదురు చూద్దాం అన్నయ్య. సరే. ఏయ్, మీరంతా ఏం చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? మేము తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని తాతయ్య పంపించారా? అయ్యో కాదు, మీరంతా ఈయన బట్టలు చూడలేదా? ఈయన స్టేషన్ మాస్టర్. అందుకే ఈయన దగ్గర ఈ పచ్చది ఇంకా ఎర్ర జెండా ఉంది కదా. వీటి వల్లనే రైలు బండికి తెలుస్తుంది దారిలో ముందుకెళ్తే ప్రమాదమా లేక బాగుందా అని. ఏమంటారు? నేను చెప్పింది నిజమేనా? పూర్తిగా నిజమే. కానీ మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? మేము గోరేగావ్ వెళ్ళాలి. నాన్న ఏం చెప్పారంటే ఆయన ఇక్కడికి ఎవరినన్నా పంపిస్తానని, కానీ ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. పల్లీలు తినండి, తింటూ ఉండండి, వచ్చేస్తాడు. కానీ అంతవరకు మీరు నాతో పాటు వచ్చి విశ్రాంతి గదిలో ఎదురు చూడండి. ఈ ప్రాంతం మంచిది కాదు, ఇక్కడ దోపిడీలు బాగా జరుగుతాయి. మీరు నాతో రండి. అన్నట్టు నేను ప్రతి ఒక్కరికి సహాయం చేయను. స్టేషన్కు మీకు నచ్చిన చోట కూర్చోండి. కానీ మీ నలుగురిని చూస్తే ఏమనిపిస్తుందంటే మీరు గొప్పింటోళ్ళని. ఎంతైనా ఇంత అందమైన బట్టలు మా జాతి వాళ్లే వేసుకోగలరు కదా, అంతేనా? కూర్చోండి. వద్దు. ఏమైంది? మీరు అపార్థం చేసుకున్నారు. మేము మీ జాతికి చెందిన వాళ్ళం కాదు, చిన్న జాతి వాళ్ళం. స్టేషన్ మాస్టర్ గారు, ఇలాంటి రోజులు వచ్చాయా ఈ చిన్న జాతి వాళ్ళని విశ్రాంతి గదిలో కూర్చోబెడుతున్నారా? వీళ్ళు ఇంత మంచి బట్టలు వేసుకోవడం చూసి నేను మోసపోయాను. అలాగే మాటలు కూడా వింతగా ఉన్నాయి. వీళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళ నాన్న ఎవరినో పంపిస్తున్నాడని చెప్పారు. ఆయన తండ్రి కాదు, వైస్రాయ్ అయినట్టు. తినడానికి తాహతు లేదు కానీ ఇక వీళ్ళని తీసుకెళ్ళడానికి నౌకరు వస్తాడంట. అన్నట్టు తిండమంటే గుర్తొచ్చింది. మీరంతా చిన్న జాతి వాళ్ళైనప్పుడు నేను ఇచ్చిన పల్లీలు ఎందుకు తీసుకున్నారు? పల్లీలన్నీ ఈ చెత్త డబ్బాలో పడేయండి. స్టేషన్ మాస్టర్ గారు, వీళ్ళ మెడలో నుంచి చీపురుకుండా తప్పిపోయాయి. కనీసం వీళ్ళ నుదుటి మీద జాతి పేరైనా రాయించండి, లేదంటే మీలాగే మేము కూడా మోసపోతాం. పల్లీలు మొత్తం ఈ చెత్త డబ్బాలో పడేయండి. వేయండి. త్వరగా. వెయ్యండి. నువ్వు కూడా వెయ్యి. వెయ్యు. భీమ్, పల్లీలు పడే. మీరంతా మీ జాతిని మర్చిపోకండి. మీ హద్దుల్లో ఉండండి, అర్థమైందా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆనందన్నయ్య, మనం బయటికి వెళ్ళి ఎదురు చూద్దాం. నాన్న ఎవరినన్నా పంపిస్తే కనీసం మనం తనకు కనిపించాలి కదా. పదండి. పదండి.
భీమ్, చాలా ఆలస్యం అయిపోయింది. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మనం ఇక్కడ ఇంతసేపు ఉండకూడదు. నాకు ఇక్కడ అందరూ దొంగల్లానే కనిపిస్తున్నారు. పదండి. బాబాయ్, మేము గోరేగావ్కి వెళ్ళాలి, తీసుకెళ్ళగలరా? లేదు, మీలాంటి వాళ్ళను నేను నా బండిలో ఎక్కించుకోను. బాబాయ్, మేము చాలా దూరం వెళ్ళాలి, తీసుకెళ్లారంటే ఉపకారం చేసిన వాళ్ళవుతారు. అవునా? నేను నా ఎడ్ల బండిని అలాగే నా ధర్మాన్ని అన్ని భ్రష్టు పట్టించుకోవాలా? అయితే డబ్బు తీసుకుని మమ్మల్ని తీసుకెళ్ళండి. డబ్బు కోసం నా జాతి ఇంకా నా ధర్మంతో రాజీ పడలేను. నేను ఎడ్ల బండి ప్రయాణికుల కోసమే, కానీ నేను నా జాతి ధర్మాన్ని ఇంకా ప్రాణంగా ప్రేమిస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. మాస్టారు, ఆగండి. మీరిక్కడి స్థానికులు. ఒకవేళ మీరు ఎడ్లబండి బాబాయ్కి చెప్పారంటే అప్పుడు ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ మాత్రం సహాయం చేయండి. మీరు ఇలా ఆలోచించి మాకు సహాయం చేయండి. ఏంటంటే మీ మీద వృత్తిపరమైన బాధ్యత ఉంది. ఇక్కడికి వచ్చే యాత్రికులకు మీరు సహాయం చేయడం, అలాగే వ్యక్తి ఏ జాతికి చెందినవాడైనా సరే మీరు మీ వృత్తి విషయంలో నిజాయితీగా ఉండడం మంచిది. పెద్ద పెద్ద మాటలు బాగానే చెప్తున్నావు. అలాగే డబ్బులు కూడా ఎక్కువ ఇస్తే ఎడ్ల బండి వాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఏయ్, కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకో, కానీ వీళ్ళని తీసుకెళ్ళిపో. అయ్యో లేదు సార్, నేను వెళ్ళను. కొంచెం ఎక్కువ డబ్బు తీసుకొని తీసుకెళ్ళామంటే నీకే పనికి వస్తాయి. రెట్టింపిస్తానంటే తీసుకెళ్తాను. ఇక మీరంతా వినండి. గోరేగావ్కు 2.5 అనాలు అవుతుంది. మీరంతా 5 అనాలు ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరండి. కానీ మా దగ్గర అయితే అంత డబ్బులు లేవు. అది మీరు చూసుకోండి. బట్టలేమో ధనవంతులు అంటే వేసుకుంటారు, జేబులో కొంచెం డబ్బు కూడా ఉండదు. మరి కొంపదీసి బట్టలు దొంగిలించారా? ఇవేం దొంగలించినవి కాదు, ఒకరు ప్రేమగా ఇచ్చారు, అందుకే వేసుకున్నాను. పేదవాళ్లకు అలాగే చిన్న జాతి వాళ్లకు మంచి బట్టలు వేసుకునే హక్కు ఉండదా? వ్యవస్థ ప్రకారం అయితే లేదు. ఎందుకంటే ఎవరు పొరపాటు పడకూడదు, అలాగే వాళ్ళ ధర్మం భ్రష్టు పట్టకుండా ఉండడానికి. ఇప్పుడు నన్నే చూడండి. మీ అందరి మంచి బట్టల్ని చూసి నేను నా చేతిలోంచి పల్లీలు మీకు ఇచ్చేశాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది. మరండి. భీమామా, మనందరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఇచ్చి చూద్దాం, బహుశా వింటాడేమో. అవును భీమ్, మనం తనతో మాట్లాడి చూద్దాం. ఇవ్వు, అందరూ డబ్బులు నాకు ఇవ్వండి. పదండి. చూడండి, ఇదిగో తీసుకోండి. మా దగ్గర ఎంత డబ్బు ఉందో మొత్తం తీసుకోండి. మమ్మల్ని గోరేగావ్కి చేరవేయండి చాలు. డబ్బులు తక్కువగా ఉన్నాయే. కానీ మీరు ఎంత అద్దెకు తీసుకెళ్తారో ఆ లెక్క ప్రకారం ఎక్కువే కదా. రెట్టింపు ఇవ్వాలన్నాను కదా. హా, కానీ మా దగ్గర అయితే ఇంతే ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళండి, చాలా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఆ మూటలో ఏముంది? భోజనం ఉంది. మరి ఇందులో లడ్డూలు. దుకాణంలో కొనవేనా? హా, హా. లడ్లన్నీ ఇందులో వేసేయండి, అవి నా ఎడ్లకు తినిపిస్తాను. కానీ గీని లేదు. వెళ్తారా లేదా? అరే కానీ వెళ్ళాలి కదా, వేయండి. వినాయక్, ఎప్పటికైనా మమ్మల్ని గోరేగావ్కి తీసుకెళ్ళండి. మీలో ఎడ్ల బండి నడపడం ఎవరికొచ్చు? నేను నడపగలను. అయితే నువ్వే నడపాలి. స్టేషన్ నుంచి ఒంటరిగా ఇక్కడికి ఇంత దూరం రావడానికి పిల్లలేంటి, పెద్దలు కూడా దారి తప్పుతారు. ఆలోచిస్తేనే గుండెలు అదురుతున్నాయి. పిల్లలు వస్తున్నారని నాకు తెలియగానే స్టేషన్కి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇక్కడికి చేరుకోవడంలో కష్టం కలగకూడదు.